ఏమండి, మీలో ఆశీర్వాదం ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఆశీర్వాదం వద్దు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందరికీ కూడా ఆశీర్వాదం కావాలి. మన దేవుడు కూడా ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు ఎవరండి? ఆశీర్వదించే దేవుడు. మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన నిర్ణయించుకుంటూ ఉన్నాడు. చూడండి, ఈవేళ వాక్య సందేశంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది, మనం ఎలా ఆశీర్వదించబడతాం, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తానని ఆయన చెప్తా ఉన్నాడు అనే విషయాలలో కొన్నిటిని నేను మీకు తెలియపరుస్తాను. నిర్గమాకాండము 20 అధ్యాయము 24వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. 2 చేతుల పైకే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనికి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఎక్కడికి వస్తాడు, ఏ స్థలములోకి వస్తాడు అని అంటే వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఏలయనగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను మీ మధ్య ఉంటాను. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ 2 లేదా 3, ఎక్కడైనా సరే, పెంకుటిల్లా, తాటేకిల్లా, డాబా, అపార్ట్మెంటా, లేకపోతే ఒక చెట్టు కింద నువ్వు ఆరాధిస్తున్నావు, అసలు ఏ ప్లేస్లో అయినా సరే ఒక 2 వ్యక్తులు కూడి, ఒక 2 లేక 3 కూడి ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా మరి కూడుకుని ఆయన ఆరాధిస్తూ ఉంటారో ఆ ప్రతి స్థలంలోనికి వస్తాడంట. వచ్చి వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు మన మధ్యకు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? తప్పకుండా మనకి ఏం కావాలో, మనకి ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదాన్ని ఆయన మన కోసం ఆయన పట్టుకొస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ప్రతి స్థలంలోనికి వస్తాడంట. అందుకని ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది, నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలంలోనికి వస్తానంటున్నాడు. దేవుని నామాన్ని మనం ఏం చేయాలంటే ప్రస్తుతిస్తూ, దేవుని నామాన్ని పలుకుతూ, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన కార్యాలు ఏమై ఉన్నాయో అవన్నిటిని కూడా తలపోస్తూ, మరో మాటలో చెప్పాలంటే పాటలు పాడుతూ దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమపరుస్తూ ఉంటే ఆ స్థలములోనికి ఆయన వస్తాడంట. వచ్చి అందరినీ కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. జకరియా గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి, ఆయన ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండుడి, పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. సియోను నివాసులారా ఆయన అంటున్నాడు, సియోను నివాసులారా అని ఆయన అందరినీ కూడా పలకరిస్తూ అంటున్నాడు, నేను వస్తాను, మీ మధ్యకు వస్తాను. మరి నేను మీ మధ్యకు రావాలంటే ఏం చేయాలో తెలుసా? సంతోషంగా ఉండి ఏం చేయాలి? పాటలు పాడండి. అంటే ఆయన నామాన్ని స్తుతించండి. దేవుని నామాన్ని సంతోషంగా స్తుతించే ప్రజల మధ్యకి దేవుడు దిగి వస్తాడట. చాలామంది దేవుని స్తుతించరు, దేవుని మందిరానికి వస్తారు కానీ చాలామంది స్తుతించరు. పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉంటే కొంతమంది అలాగా చూస్తూ ఉంటారు, ఏదో చూస్తున్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కనీసం 2 చేతులు దేవుడిచ్చాడు ఆరోగ్యంగా, ఆ 2 చేతులతో వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచరు. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంట? మన దేవుడు ఆశీర్వదించే దేవుడు.
మన దేవుడు దీవించే దేవుడు. ఆయన కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కానీ ఎవరిని దీవిస్తాడు ఆయన, ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన అని అంటే, ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఉంచేటువంటి ప్రతి స్థలంలోకి వచ్చి వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన ఆరాధించేవాళ్ళు సంతోషంగా ఉత్సాహముగా మరి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడంట. బైబిల్లో అలాగిన దేవుడు దావీదును ఏం చేశాడు, ఆశీర్వదించాడు. అందుకని దేవుని బిడ్డల లోకంలో మీరు చూడండి, ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ప్రసంగాలు చేసిన వాళ్ళు కాదు, లేకపోతే గొప్ప ప్రార్థన చేసిన వాళ్ళు కూడా కాదు. కానీ ఎక్కువగా ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తే ఎవరు ఆశీర్వాదకరంగా కనపడుతున్నారు, ఎవరు దేవునికి మహిమకరంగా కనపడుతున్నారంటే ఎక్కువగా సంతోషంగా పాటలు పాడేవాళ్ళే. దేవునికి స్తోత్రం. మీరు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడండి, ఎక్కువగా ప్రజలు ఏం చూస్తారు, పాటలు చూస్తారు. ఆరాధన పాటలు ఎవరు పాడుతున్నారో అదే చూస్తారు ఎక్కువగా. సభలకు ఎవరు ఎక్కువ వెళ్తారు ఏమండి, వాక్యము చెప్పేవాళ్ళు, గొప్పగా వాక్యాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే దేవుణ్ణి స్తుతించే చోటకే ప్రజలు కూడా ఎక్కువ అక్కడికి వెళ్తారు. ఇప్పుడు లోకంలో అంతా దేవుని స్తుతించే వాళ్ళే. అందుకని దేవుడు మనకు నోరిచ్చాడు. అందులో దేవుడు కొంతమందికి మంచి స్వరం ఇచ్చాడు. మంచి స్వరం అంటే అదేదో మధురంగా ఉన్న అవసరం లేదు. పాట పాడుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే ఆ వాయిద్యం పడిపోకుండా చక్కగా అది కొనసాగుతుంటే అది మంచి స్వరమే. దేవుని స్తోత్రం. అలాగున మంచి స్వరం ఉన్న వాళ్ళు చక్కగా దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తే దేవుని బిడ్డలారా దేవుడు వాళ్ళ మధ్యకి వస్తాడంట. వాళ్ళ మధ్యకి వచ్చి దేవుడు ఏం చేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. వాక్యం ఏం చెప్తుంది, నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలంలోనికి వస్తాను, వచ్చి నేను ఏం చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం కావాలనేది మన యొక్క ఆశ. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం వద్దు అనేవాడు ఎవరు ఈ లోకంలో లేరు. మరి ఆశీర్వాదం కావాలని ఎంతమంది ఎదురు చూస్తున్నా అంతమంది మీదకే ఆశీర్వాదం రావట్లేదు. ఎందుకంటే అందరూ అటువంటి వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనకి మన దేశంలో తమిళనాడు ఆ ప్రాంతంలో, చెన్నై ఆ ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన పేరు బెర్క్మన్స్ గారు. బెర్క్మన్స్ గారు అనేటువంటి ఆ గొప్ప దైవజనుడు ఇప్పుడు వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వారు ప్రస్తుతం ఇంకా భూమి మీద ఉన్నారో లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళారో నాకు సరిగ్గా తెలీదు. కానీ ఆయన్ని ప్రారంభంలో ఆయన పాటలు పాడుతున్నప్పుడు అనేవారంట, గాడిద అరుస్తుంది అనేవారంట. ఏంటండి, ఏమరుతుందంట, గాడిద అరుస్తుంది అనేవారంట. ఆయన స్వరం అలాగ ఉండేదట. అయినా సరే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం ఆయనకి ఎంతో ఇష్టం. అందుకని ఆయన ఆ గాడిద స్వరంతో ఆయన దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. ఈ రోజున ఆయన పాటలు, ఏ పాట అయినా సరే, కొన్ని వందల పాటలు ఆయన రాశారు. ఆయన రాసిన పాటలు అది తమిళలో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి, మన తెలుగులో కానివ్వండి, ఆయన పాట ఎక్కడ పాడుతున్నా సరే, ఆయన పాడుతున్నా సరే, ఆయన పాట మనలో ఎవరు పాడుతున్నా సరే, ప్రతి పాట మీద దేవుని అభిషేకం దిగి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి మన క్రైస్తవ లోకం ఒక బిరుదు ఇచ్చింది. ఆయనకి ఏంటో తెలుసా, దావీదు. హల్లెలూయా. ఏం బిరుదండి, దావీదు. సెకండ్ దావీదు అనేటువంటి పేరు, ఓ చక్కని బిరుదు బెర్క్మన్స్ గారికి ఇచ్చారు. అసలు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎవరంటే దావీదు భక్తుడే. దావీదు తన గొర్రెలను కాసుకుంటూ ఏదో ఒక వాయిద్యాన్ని అతను కల్పించుకొని ఆ వాయిద్యం వాయిస్తూ ఇంపుగా దేవుని మహిమపరుస్తూ వచ్చేవాడంట, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడంట. ప్రియులారా, అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించేటువంటి గొప్ప రాజుగా దేవుడు అతన్ని హెచ్చించాడు, అతన్ని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం దావీదుకి ఎలాగొచ్చిందంటే కేవలం దేవుని నామాన్ని మహిమపరిచినందున. హల్లెలూయా. నీకు దేవుని ఆశీర్వాదం రావాలనుకుంటే మనం ఏం చేయాలంట, ఏం చేయాలండి, సంతోషంగా. ఎలా పాడాలండి పాటలు,
బాధగా సంతోషంగా ఇస్రో దేవుడా అంతా కాదు, బలవంతంగా కాదు, సంతోషంగా పాడాలి. అలా సంతోషంగా పాడుతూ దేవుని మహిమపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆరాధనకి మీరు ఏ సమయానికి వస్తున్నారు? పాటలు ఏ సమయంలో పాడుతున్నారు? ఆ పాటలు పాడే సమయం అంతా మీరు పోగొట్టుకుంటే మీరు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు? ప్రియులారా, మనసారా దేవుని ఆరాధిస్తే దేవుడు అంట మన మధ్యకు వస్తాడంట. సియోను కుమార్తెలారా, నేను మీ వద్దకు వచ్చి మీ మధ్య నేను సియోను నివాసులారా, నేను మీ మధ్య నివాసము చేతును. కాబట్టి మీరు ఏం చేయాలి? సంతోషముగా ఉండి పాటలు పాడండి అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు దిగి వచ్చాడు అనుకోండి, మన మధ్యకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనకు కావలసిన ఆశీర్వాదాన్ని ఆయన తీసుకొస్తాడు. చూడండి, అమ్మమ్మ తాతయ్య మన ఇంటికి వచ్చారనుకోండి, ఎలా వస్తారు? 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని వస్తారా? ఏమండి, మన ఇంటికి మన అమ్మమ్మ మన తాతయ్య ఎప్పుడైనా మనల్ని చూడటానికి వస్తే ఎలా వస్తారు? బలమైనటువంటి ఏయోటి పట్టుకుని వస్తారు. దేవునికి స్తోత్రం. నేను మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పుట్టాను, అక్కడే పెరిగాను. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఎప్పుడు మాకు తినటానికి లోటు లేదు. ఎప్పుడు అరుసులు, పాకొండలు, జంతుకులు, సలగుత్తులు, ఏమండి ఈ లడ్డు మిఠాయిలు ఏటవి సేనా మిఠాయిలు ఏదో అంటాం కదా, రవ్వ లడ్డులు, ఇలాంటివన్నీ ఎప్పుడు ఉండేవి. మా కోసం ఎప్పుడు నిండా చేసి మానుపెట్లు, ఇప్పుడు పెట్లు మారాయి, అప్పుడు మానుపెట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉన్నాయి మానుపెట్లు, పాతివి దాచుకుంటే ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఉంది ఒకటే మానిపెట్టి. ఆ పెట్టులో పెట్టి మాకు ఉంచేవారు. మేము ఎప్పుడు అలాగే వెళ్ళి ఇలాగే ఇలా తీసుకుని సగం తిని సగం పాడేసి అలాగే ఉండేవాళ్ళు. ఎక్కువైపోయేది లేదు, ఎందుకంటే అప్పుడు అలా ఉండేవాళ్ళం కాదు. సరే, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నేను ఎరుగుదును, వాళ్ళు బ్రతికి ఉండడం ఎరుగుదును, వాళ్ళు చనిపోవడం తెలుసు. మా నానమ్మ మా తాతయ్య ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఇవన్నీ ఉండేవి. వాళ్ళ దగ్గరే పెరిగాను కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత దినాలలో మా నాన్నగారి గ్రామానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అంటే మా స్వగ్రామానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారు, అంటే మా అమ్మగారి యొక్క అక్క అన్నమాట, మా అమ్మగారి యొక్క అక్క, మా అమ్మగారి యొక్క చెల్లెలు, వీళ్ళు అన్నమాట మమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు 20 రోజులకో నెల రోజులకో వచ్చేవారు. ఆవిడ మా పెద్దమ్మ గారు ఏం చేసేవారంటే మినపరొట్టు, దేవునికి స్తోత్రం, ఇంత లావు మినపరొట్టు, ఇంత రొట్టె వేసుకుని అందులో ఒక క్లాతులో కట్టేసుకుని, ఇంకా సేనాయి మిఠాయి అని కొమ్ములు, ఇప్పుడు అంటాం కదా బెల్లం కొమ్ములు, సేనా కొమ్ములు, ఈ పొట్లాలు కట్టుకుని ఆ బ్యాగులో పెండు బరువుగా వచ్చేది. దేవునికి స్తోత్రం. మా పెద్దమ్మ గారు వస్తుంటే మాకు ఎంత సంతోషంగా ఉండేదో. ఎందుకని వచ్చేటప్పుడు ఏం తెచ్చేది? పిల్లలు ఇష్టంగా తింటున్నారు అని. అలాగే చెరుకు గెళ్ళు అట్టుకొచ్చేది మా పెద్దమ్మ గారు పెనికేరు అనే గ్రామం నుంచి వచ్చేవారు. ఆమె వచ్చేటప్పుడు చెరుకు గెళ్ళు అట్టుకొచ్చేవారు. మా పెద్దనాన్నగారు చెరుకు తోట ఉండేదంట, అందుకని ఆ తోటలో నుంచి మంచివి రసాలు వచ్చేటువంటి చెరుకు గెళ్ళు 4 ఎన్నో పట్టుకుని అవన్నీ మోసుకుని వస్తే మాకు ఎంత సంబరంగా ఉండేదో. మా చిన్నమ్మగారు అయితే మా గ్రామం పక్కనే ఆమె తరచూ వచ్చేవారు. ఆవిడ వచ్చేటప్పుడు ఏ మిఠాయో ఏ కొనుక్కుని అవి పట్టుకొచ్చేవారు. ఈమెయితే ఇంత మినపరొట్లు వేసుకుని, మా చెల్లి పిల్లలు లొట్టలు వేసుకుని తింటారు వెళ్ళు అని వాళ్ళకి ఇవన్నీ పట్టుకుని వచ్చేది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఒక పెద్దమ్మ మన ఇంటికి వచ్చేటప్పుడే నా చెల్లులు పిల్లలు తింటారు అని చెప్పి ఈ పప్పలాయన్ని పట్టుకొస్తే వాళ్ళకి ఇష్టమని వస్తే, మరి మన దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన ఏం తెస్తాడు? అది నా క్వశ్చన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము సంతోషంగా ఆయన నామాన్ని ప్రస్తుతిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన నామాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆయన మన మధ్యకి దిగి వస్తాడు కదా. ఆయన మన మధ్యకి దిగి వచ్చినప్పుడు ఆయన మనకి ఏం తీసుకొస్తాడు? ఆయన మనకి ఏ ఆశీర్వాదం తీసుకొస్తాడు? ప్రియులారా, నేను చెప్తున్నాను, మనకి ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదాన్ని ఆయన తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు స్వస్థత కావాలా? ఒకవేళ ఆ స్వస్థతని ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. ఒకవేళ నీకు
సమాధానం కావాలా, ఆ సమాధానమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. ఒకవేళ నీకు జాబు కావాలా, లేక నీకు ధనము కావాలా, ఏది కావాలా అన్నా సరే నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గరే ఉంది. అది పట్టుకుని వస్తాడు. ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అనుకోవచ్చు, వీళ్ళ దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తాడంట, ఇంకెందుకు ఏ పని చేయ అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు, ఆయన ఆశీర్వదిస్తే ఇంకా ఈ పనులు ఎందుకు అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు ఏ పని చేయకు అంటలేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఎలాగున? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు, అంటే నువ్వు కష్టపడి ఏం చేయాలి? పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టపడి పని చేస్తున్నప్పుడు దేవుడు నీ పనిని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. నేను కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తుంటే ఇంకా దేవుడు దీవించింది ఏముందండి? ఇక దేవుడేం దీవించాడు, ఇంకా దేవుడు ఎందుకు, నేను కష్టపడి సంపాదిస్తున్నాను కదా అని ఎవరైనా అనుకోవచ్చు. వీళ్ళారా, మనం కష్టపడి సంపాదించిన దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి, లేకపోతే అది ఎక్కువ కాదు. హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అంటే దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. ప్రాముఖ్యం ఏంటంటే మన కష్టపడే దాని మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, లేకపోతే అది ఎక్కువ కాదట. ఎందుకో తెలుసా? సంపాదించారు కానండి, ఏదైనా బలహీనత రోగం వచ్చింది అనుకోండి, ఏమవుద్ది సంపాదించిందంత? చెప్పండి. అంటే దేవుడు ఏ రోగము మన మీదకి రాకుండా, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా ఆయన మనలను స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే మన కష్టపడిన సొమ్ములు ఎక్కడికి పోవట్లేదు, అందుకని అది పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు చూడండి, ఏదైనా బలహీనత వస్తే ఏమంటే హాస్పిటల్కి వెళ్తే కనీసం 500 అయిపోతుంది. అవునా? 500 అంటే ఎంత కష్టము? ఒక వ్యక్తి, ఒక పురుషుడు పగలంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు గొడ్డి సేకర చేస్తే 500 ఇస్తున్నారు కదా. కావండి, ఒక 500 అంటే ఎంత కష్టం? ఇంత కష్టపడితే వస్తుంది. ఈ 500 హాస్పిటల్కి వెళ్తుంటే సీటీ రాసి 2 బిల్లలు రాస్తే 500 అయిపోతుంది. ఇంకా కొంతమందికి 1000 రూపాయలు అవుతుంది. హల్లెలూయా. ఒకవేళ అదే ఇంకా భయంకరమైన బలహీనత అయితే చెప్పలేం, వేలైపోతున్నాయి. ప్రియులారా, ఆరోగ్యశ్రీ రావాలంటే 1,00,000 దాటాలంట. ఒక ఆయన అంటున్నాడు మొన్న, ఎంత దాటాలి? 1,00,000 దాటాలి. 1,00,000 దాటాలంటే ఇంక వైద్యం ఎక్కడ చేయించుకోగలరు పేదలు? ఏమండి, పేదలు 500 కూడా ఖర్చు పెట్టలేరు. కొన్నిసార్లు 500 కూడా ఖర్చు పెట్టలేక, నానా బాగోలేదు అంటే అదే తగ్గిపోతలేరా, జీలకర్ర నీళ్ళు తాగు, ధనియాల రసం తాగు, అది ఇది అని చెప్పి ఊరుకోబెడుతున్నారు కొంతమంది. అవునా కదా? ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు మనల్ని స్వస్థపరిస్తే, దేవుడు మన మధ్యకి దిగి వచ్చినప్పుడు, మనము సంతోషంగా ఉండి దేవుని పాడి మహిమపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన మన మధ్యకి దిగి వచ్చినప్పుడు ఎవరికి ఏ పప్పలు కావాలో, అనగా ఎవరికి ఏ విధమైన ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదాలు ఆయన పట్టుకుని వస్తాడు. ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే నీవు సంతోషంగా ఆయన ఆరాధించాలి కదా. మరి అలా కూర్చొని నువ్వు అలాగే చూస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? వాళ్ళు పాడుకుంటున్నారులే, వాళ్ళు పాడుకోనివ్వండి. కొంతమంది నాకు పాటలు రావు, రాకపోతే ఏమైంది? నేర్చుకో. హల్లెలూయా. ఏం చేయాలండి? నేర్చుకోండి. ఒకసారి వాళ్ళు పాడుతుంటే రెండోసారి మనం పాడొచ్చు. అలాగునైనా మనమందరము కలిసి దేవుని మహిమపరుస్తుంటే దేవుడు మన మధ్యకి దిగి వస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే మన ధనము, మన కష్టార్జితము ఎటు పోదు. అలాగే మనం లోకంలో మనం చూస్తే, మన జీవితాల్లో చూస్తే ఆశీర్వాదం ఆవిరైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యంతో పాటు అనారోగ్యంతో పాటు ప్రియులారా, ఇంట్లో మందు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏమండి, ఈ డబ్బు అంతా అలాగా వెళ్ళిపోద్దా లేదా చెప్పండి? వెళ్ళిపోతుంది. కొండైనా తరగదు.
గాదిలో ఉన్నటువంటి ధాన్యము ఎలకలు తోడేసినట్టుగా ఇవన్నీ తోడేస్తూ ఉంటాయి. ఇలాగున్న రకరకాలైన విషయాలు, రకరకాలైన సమస్యలు, మనం కష్టపడి సంపాదించిందంతా కూడా అవి తోడేస్తాయి ఎలక తోడినట్టుగా. అందుకనే మనకేం కావాలో తెలుసా? మన కష్టాజీతం వ్యర్థంగా పాడైపోకుండా అది ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలి అంటే మన మీద దేవుని ఆశీర్వాదము ఉండాలి. అందుకని యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని వాక్యం చెప్తుంది. అట్టి ఆశీర్వాదం మనకు రావాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన అంటున్నాడు, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనికి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అయితే ఆయన చెప్తున్నాడు, నేను రావాలి అంటే మీరు ఇంకో పని చేయాలి. ఏంటో తెలుసా? నా కొరకు మీరు మంటి బలిపీఠం కట్టండి. హల్లెలూయా. ఏం చేయాలంట? మంటి బలిపీఠం కట్టండి. మంటి బలిపీఠం కట్టి దాని మీద మీ దహన బలులు అర్పించండి. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? నా నామాన్ని జ్ఞాపకంగా ఉంచి ఆ స్థలంలోనికి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చూడండి, నిర్గమాకాండము 20:24 మనం ముందాక చదువుకున్నాం కదా. అక్కడ ఆయన ఏమంటున్నాడు? మంటి బలిపీఠము నా కొరకు కట్టాలి అంటున్నాడు. ప్రియులారా, మంటి బలిపీఠం కట్టాలి, దాని మీద ఏం చేయాలి? నీ దహన బలి అర్పించాలి అంటున్నాడు. మొదట మనం ఒక బలిపీఠాన్ని కట్టుకోవాలంట. ఆ బలిపీఠం ఏ బలిపీఠం? అది మట్టి బలిపీఠం అంటున్నాడు. ప్రియులారా, ఈ బలిపీఠము ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే ఈ బలిపీఠం మనమే. హల్లెలూయా. మొదట మనలో మనం కట్టుకోవాలి. ఎందుకంటే మట్టితో కట్టమన్నాడు బలిపీఠాన్ని దేవుడు. మట్టి మనిషికి సాదృశ్యం. దేవుడు అవ్వ ఆదామును సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? మట్టిని తీసి సృష్టించాడు. ఆదాము గారిని తయారు చేశారు. కాబట్టి ఆదాము గారిలో నుండి వచ్చిన మనమందరము కూడా మట్టివారమే. అందుకని వాక్యం చెప్తుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు పోతుంది, ఈ దేహమేమో మొన్నైనది వెనకటి వలనే మన్నుకు చేరిపోతుంది అని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం అందరము కూడా మట్టివారమై ఉన్నాము. దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అయితే ఎప్పుడో తెలుసా? నా కొరకు మట్టి బలిపీఠాన్ని కట్టాలి. మీరు మీ బలిపీఠాన్ని కట్టుకోవాలి మీరు. అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దేవునికి ఇష్టమైన దహన బలులు అర్పించే ఒక బలిపీఠంలాగా మన శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? బలిపీఠం కట్టుకోవటం అంటే ఏమిటి? నీవే దేవునికి సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? వాక్యం చెప్తుంది, సజీవ యాగముగా. హల్లెలూయా. ఎలాగండి? సజీవ యాగంగా అనగా నీవు ఉన్నట్టుగా నీవు సజీవుడిగా నీ దేహాన్ని పూర్తిగా దేవునికి సమర్పించేసుకో. చేతులు, కాళ్ళు, కళ్ళు, మొత్తం ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి. ఈ దేహముతో ఏ తప్పు జరగకూడదు. ఈ దేహముతో ఏ పాపమో జరగకూడదు. ఈ దేహముతో మనం దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మన చేతులు దేవుని మహిమపరిచే పనులు చేయాలి. మన కాళ్ళు దేవుని మహిమపరిచే స్థలాలకే వెళ్ళాలి తప్ప దేవుని అవమానపరిచే స్థలాలకి మనల్ని మోసుకెళ్ళకూడదు. మన కాళ్ళు, మన నోరు దేవుని మహిమపరిచే మాటలు మాత్రమే పలికేటట్లుగా ఉండాలి. ప్రియులారా, అలాగున మన చూపులు, మన వినికిడి కూడా, మన చెవులు కూడా ఏం చేయాలి? మన వినేవి కూడా పరిశుద్ధమైనవి, న్యాయమైనవి, ఖ్యాతి గలవి, విలువైనవి, శ్రేష్టమైన మాటలే మన చెవులు వినాలి. మన చూసే దృశ్యాలు కూడా పవిత్రమైనవి, మంచివి మాత్రమే మనం చూడాలి. అలాగున మన శిరస్సు నుండి పాదాల వరకు ఉన్న మన దేహమంతా కూడా పవిత్రంగా ఉండునట్లుగా, పరిశుద్ధంగా ఉండునట్లుగా, దేవుని మహిమకరంగా ఉండేటట్లుగా మనమే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటే అప్పుడు మనం దేవునికి ఒక మంటి బలిపీఠము కట్టినట్టే లెక్క. అర్థమైందా మీకు? మనం దేవునికి ఎలా సమర్పించుకోవాలి? దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుందండి అంటారు, రైటే. కానీ దేవుని నమ్ముకున్నంత మాత్రాన్ని నీ జీవితానికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుని నమ్ముకున్నావు, దేవుని సన్నిధికి వచ్చావు కనుక ఇప్పుడు ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఆశీర్వాదం ఎలా వస్తుందో మొదట నీవు నీ మట్టి బలిపీఠాన్ని
కట్టుకో, మట్టి బలిపీఠాన్ని కట్టుకో. ఈనాటికి కూడా చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. పొద్దున దేవుణ్ణి ఆరాధిస్తే సాయంకాలం సినిమాకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? సాయంకాలం సినిమాకి వెళ్ళిపోతున్నారు, మరునాడు తీర్థానికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి, మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆరాధించే బిడ్డలుగా, దేవుని ప్రార్థించే బిడ్డలుగా ఉంటున్నాం, కానీ మనలను మనం దేవునికి సమర్పించుకోవట్లేదు. ఒక మంటి బలిపీఠంగా మనం దేవునికి కట్టుకోవట్లేదు. మనం ఈ కళ్ళతో నేను ఇంక ఏ అపవిత్రమైన చూడను, సినిమాలు ఇటువంటి దృశ్యాలు నేను చూడను అని అనుకుంటున్నారా? టికెట్ ఎంతైనా పర్వాలేదు, కానీ రిలీజ్ రోజునే మొదటి షోలోనే ఉండాలి. ఏం చేయాలంట? టికెట్ ఎంత ఖరీదైనా పర్లేదంట. ఎందుకంటే ఎవడు తగలేయమన్నాడు ఆ డబ్బులు? ఎవడు నాశనం చేసుకోమన్నాడు ఆ డబ్బులు? నీ జీవితాన్ని, నీ కళ్ళు, నీ చెవులు, నీ దేహాన్ని పవిత్రంగా కట్టుకుంటున్నావా? లేదు. ప్రియులారా, ఈ రోజున అలాగ అపవిత్రంగా కట్టుకొని దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మట్టి బలిపీఠం కట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, నిన్ను నీవు దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవడమే మట్టి బలిపీఠం కట్టుకోవడం. రెండవదిగా, ఇది కూడా అటువంటిదే, దాని మీద నీ దహన బలులు అర్పించాలంట. దహన బలి అంటే అర్థం ఏంటంటే, ఒక బలి పశువు, అది గొర్రె కానివ్వండి, మేక కానివ్వండి, ఎద్దు కానివ్వండి, ఏదైనా సరే బలిగా నువ్వు తీసుకొచ్చిన దాన్ని పూర్తిగా ఖండించాలి. ఖండించిన తర్వాత దాని అవయవాలన్నీ వేరు చేసి నీళ్ళల్లో వేసి కడగాలి, శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి వాటిని కట్టెల మీద, బలిపీఠంపై ఉన్న కట్టెల మీద చక్కగా పేర్చి దాన్ని పూర్తిగా కాల్చేయాలంట. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలండి? పూర్తిగా కాల్చేయాలంట. అలా పూర్తిగా కాల్చేసిన దాన్నే దహన బలి అంటారంట. అటువంటి దహన బలి దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందంట. అంటే చాలా ఇష్టంగా ఉంటుందంట. అందులో ఒక కాలు పక్కన పెడితే ఆ దహన బలిలో ఒక తల తీసేసి పక్కన పెట్టేసి మిగతా దహిస్తే అది దేవునికి ఇంపైన సువాసన కాదు. పోనీ ఆ వధించబడినటువంటి ఆ యొక్క దహన బలిలో 4 జబ్బలు ఉంటాయి కాబట్టి ఒక జబ్బను పక్కగా వేరుగా పెట్టుకుని మిగతాదంతా దహిస్తే, అంటే లోపం ఉండకూడదు. అది ఏముండకూడదండి? లోపం ఉండకూడదు. లోపము లేకుండా సాధ్యమైనంత మట్టుకు నువ్వు దేవునికి సమర్పించుకుంటే, నువ్వు పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటే, అలాంటి బలిపీఠం కట్టుకుని ఎవరైతే దేవుని నామాన్ని మహిమ పరుస్తూ ఉంటారో అలాంటి వారి మధ్యకి దేవుడు ఏం చేస్తాడంట? వస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా కన్యమరియ గర్భాన ఒక శిశువుగా ఈ లోకంలో ఎందుకు పుట్టాడు? పుట్టినవాడు 33.5 సంవత్సరాల వయసులో, అనగా నిండు యవన ప్రాయంలో ఎందుకు ఆయన శిలువ మరణాన్ని ఆయన పొందాడు? చాలామంది అనుకుంటారు దేవుడంట ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోయాడంట అని కొంతమంది అపహాసకులు అపహాసిస్తూ ఉన్నారు. ప్రియులారా, వాళ్ళకి అర్థం కానిది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మానుపైన వేలాడింది ఎందుకోసమో తెలుసా? నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశీర్వదించడం కొరకే సిలువేయబడ్డాడంట. హల్లెలూయా. ఎందుకంటే కేవలం మనం అందరం పాపులం. ఏం పాపం చేశాము? వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏమిటి? వాక్యం కొంతమంది అనుకుంటున్నారు మేము ఏ పాపం చేయలేని వాళ్ళు కూడా ఉన్నారండి. మీ యేసు ప్రభు పాపులు రక్షించడానికి వచ్చాడు అంటున్నారు, రైటే. మరి నీతిమంతులు, పాపులకే యేసుప్రభు తప్ప నీతిమంతులకి ఆ యేసుప్రభు అక్కర్లేదు కదా. అంటే మీ యేసుప్రభు అవసరం లేకుండానే చాలామంది పరలోకానికి వెళ్ళిపోతారు కదా అని కొంతమంది అపహాసకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు తెలియక ప్రశ్నిస్తున్నారు, లేకపోతే అపహాస్యం కోసమే ప్రశ్నిస్తున్నారో నాకు తెలియదు. కానీ అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా? మనము పాపము లేని వారమైన అని చెప్పుకున్న ఎడల
మనం అబద్ధికులం అవుతామంట. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే పాపము లేదని చెప్పడం కూడా ఒక అబద్ధమే. మనం దేవుడు అబద్ధికుడు అని చెప్పడంతో సమానమంట. మరి దేవుడు అబద్ధికుడా? కావండి, వాక్యం చెప్తుంది దేవుడు అబద్ధమాడనేరని వాడు. దేవుడు ఎవరంట? ఆయన అబద్ధమాడనేరని వాడు. అబద్ధం అంటేనే ఆయనకు అసహ్యం. మరి మేము పాపం చేయలేదని చెప్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళ అబద్ధికులు. కనుక దేవుని బిడ్డలారా, అబద్ధము కూడా ఒక పాపమే. అబద్ధము కూడా ఒక పాపమే. మరి అబద్ధం ఆడని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? ఏమండి, అబద్ధం ఆడని వారు ఎవరున్నారు? దొంగతనం కూడా ఒక పాపమే. బైబిల్లో చెప్పబడింది, అబద్ధికులందరూ, దొంగలను అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. దొంగలు, అబద్ధికులు వీళ్ళు కూడా నరకంలో, అగ్నిగుండంలో పడతారంట. మరి దొంగతనము చేయని వాడు ఎవరు? అబద్ధం ఆడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంత నీతిమంతులు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? అసూయ పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ద్వేషం అనేది పాపం అంట. తన సహోదరుని ప్రేమించని వాడు ఇంకనూ చీకట్లోనే, అనగా పాపంలోనే ఉన్నాడంట. మరి ద్వేషం లేని వాడు ఎవరున్నారు చెప్పండి? నా కులము గొప్ప, పలానా కులము గొప్ప కాదు, వాడిని నేను ప్రేమించలేను, వాడు ఎప్పుడు దాసుడిగానే ఉండాలి, నేను మాత్రం దొరలాగా ఉండాలి అనుకునే అసూయపరులు ఎంతమంది లేరు? నీలో ఇంకేమి నీతి ఉంది? మీ అమ్మ దగ్గర అబద్ధం ఎప్పుడు ఆడలేదా? లేదా మీ నాన్నగారి దగ్గర అబద్ధం ఆడలేదా? లేదా మీ టీచర్ దగ్గర, తోటిబుట్టు వాళ్ళతోనో స్నేహితుల దగ్గర అబద్ధం ఆడలేదా? మరి అది పాపం కాదా? ఏ పాపం లేనివాడు ఎవడున్నాడు ఈ లోకంలో? కనీసం నీ ఫ్రెండ్స్తో యొక్క బాక్స్లో నుంచి నువ్వు పెన్సిల్ అయినా దొంగిలించిన చరిత్ర నీ జీవితంలో లేదా? దొంగతనం అంటే ఏదో పక్కింటోడిదే దొంగిలించక్కర్లేదు కదా. చెప్పా చేయకుండా, తెలియకుండా నీ ఇంట్లోది కూడా నువ్వు దొంగిలిస్తే అది దొంగతనమే కదా. దొంగతనాన్ని దొంగ అయినటువంటి సాతాను పట్టుకుంటాడు, నీ మీద నేరం మోపుతాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు తెలిసినంత మటుకు నేను ఏ తప్పు చేయట్లేదు, కానీ నేను పరిశుద్ధంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను అనుకోవచ్చు. నీ పొరుగు వాడిని ప్రేమించకుండా వాడిని ద్వేషిస్తూ ఉంటే, వాడు బాగుంటే నువ్వు ఓరవలేకపోతూ ఉంటే, వాడు మంచిగా చదువుకున్నా, వాళ్ళు మంచిగా ఆస్తిపరులైనా, వాళ్ళకి మంచి బట్టలు ధరిస్తున్నా ఓరవలేకపోతే, వాళ్ళు పైకి వస్తుంటే ఓరవలేకపోతే నువ్వు అసూయపరుడివి. అదొక పాపం. ఈ రకంగా మీరు చూసుకుంటా పోతే పాపము లేనివాడు ఈ లోకంలో ఎవడో లేడండి. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా పాప క్షమాపణ కావాలి. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కావాలంటే పాపం ఎలా పోగొట్టుకోవాలి? మంచి పనులు చేసి పాపం పోగొట్టుకోవాలనుకుంటున్నారు ఈ లోకంలో చాలామంది. ఏం చేశాంట? ఒకడు అంటున్నాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని. అంటే వీడి దృష్టిలో మంచి పనులు చేస్తే మోక్షం వచ్చేద్ది, నిత్య జీవం నాకు కలుగుతుందని వీడి యొక్క భావం అన్నమాట. అందుకనే ఏ మంచి పని చేయాలని అడుగుతున్నాడు. ఎందుకంటే నిత్య జీవం అంట, అంటే పరలోకం, మోక్షం కావాలి నాకు, ఏ మంచి పని చేయాలని అడుగుతున్నాడు. 4 డబ్బులు ఉన్నట్టున్నాయి, అన్నదానం చెయ్యి, వస్త్రదానం చెయ్యి, లేకపోతే బ్లడ్ ఇయ్యి, ఎవరికన్నా రక్తదానం చెయ్యి, ఇలాంటివి ఏమైనా చెప్తే ఏదో చేద్దాం అనుకున్నాడేమో. మరి డబ్బు ఉంది కదా ఖర్చు పెడదామని. కానీ దేవుడు ఏం చెప్పారండి? యేసయ్య ఏం చెప్పారు? వాక్యములో ఏం చదువుతున్నావు? ఆజ్ఞలు గైకో అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి ఒక్కడు ఆజ్ఞను అతిక్రమించే పాపి అయిపోతున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం కదా. అందుకని ఆజ్ఞలు గైకో అన్నాడు ఆయన. గైకొన్నావు అంటే ఏ ఆజ్ఞలు అని అడిగాడు మరలా వాడు. అప్పుడు ధర్మశాస్త్రంలో నువ్వేం చదువుతున్నావు అని చెప్పి యేసుప్రభువారు కొన్ని ఆజ్ఞల పేరు చెప్పారు. అవన్నీ నేను బాల్యం నుండే నెరవేరుస్తున్నాను, ఇక నాకు కొదువేంటి అన్నాడు. ఓరు నాయనో, నీకు ఇన్ని చెప్తున్నా అర్థం అవ్వట్లేదా? ఓ పని చేయి, నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేయి, దేవునికి స్తోత్రం, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు ఆడనుకున్నాడంట, మిగులు ఆస్తిపరుడు అంట. ఆ మాట విని వ్యసన పడుతూ యేసుప్రభు నుంచి ఆయన
వెళ్ళిపోయాడు. అంటే వాడు దేన్ని ప్రేమించాడు? మనుషుల కంటే పొరుగువాని కంటే డబ్బునే ఎక్కువ ప్రేమించాడు అతను. హల్లెలూయా. డబ్బును ఎవరిని వదులుకున్నాడు ఆ సందర్భంలో? సందర్భం వచ్చేటప్పుడు దేవుణ్ణే వదులుకుంటాను కానీ నా డబ్బు మాత్రం నేను వదులుకోనయ్యా, నాకు నిత్య జీవం కంటే నాకు ఏది ఎక్కువ అని తేలిందా లేదా? అక్కడ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. అంటే నిత్య జీవం వద్దనుకునే కదా వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు గొప్ప మంది, బోలు మంది ఉన్నారు లోకంలో. అందుకనే ఎవరైనా సరే పుణ్యకార్యాలతో కానివ్వండి, దేవునికి దండం పెట్టి కానివ్వండి, దేవుని నామాన్ని జపించి కానివ్వండి, లేకపోతే దేవుని పేరున నదిలో మునిగి కానివ్వండి, ఏ విధంగా కూడా మన నీతిని సంపాదించలేము. అందుకనే నీతి ధర్మశాస్త్రానికి వేరుగా కనపడుతుందంట. అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న నీతి. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను మనందరిని నీతిమంతులుగా చేయటానికి, తన రక్తం వల్ల మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేయటం కోసం 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు సిలువ మ్రాను మీద వేలాడాడంట. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడింది చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఆ మాట అర్థమవుతుందా? మనకు లభించినట్లు. మనకు లభించిననే మాట. అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు కలుగునట్లు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసరము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. 2 చేతులు పెట్టి స్తోత్రం చెబుతా. యేసు ప్రభు సిలువ వేయబడింది నిన్ను ఆశీర్వదించడానికి కొరకే. అందుకు సిలువ వేయబడ్డాడు. ఆయన మరణించాడు కాబట్టి, సిలువలో ఆయన తన రక్తాన్ని ధారపోసాడు కాబట్టి ఈనాడు ఆశీర్వాదం మన మీదకి వస్తూ ఉంది. మనం ఆశీర్వదించబడుతున్నాం. ఎలాగ ఆశీర్వదించబడతామంట? ఇది చెప్పి ముగిస్తాను నేను. ఎలాగా దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదించాలనుకుంటున్నాడో తెలుసా? దేవుడి దగ్గర అండి ఏదైనా కొలత ఉంది. మనం దేవునికి ఎలాగివ్వాలి చెప్పండి? దేవునికి ఇస్తే ఎలాగివ్వాలంట? దేవుని వాక్యం చెప్తుంది, నీ రాబడి అంతట్లోను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరలిపారును. హల్లెలూయా. ఏం చేయాలంట? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగం ఇచ్చేయమన్నాడు దేవుడు. ఏ భాగం ఇవ్వాలి? అదే వాక్యం చెప్తుంది, 10వ భాగం. ఏం చేయాలంట? మనం దేవునికి ఇచ్చేటప్పుడు 10వ భాగం ఇవ్వాలంట. అంటే మనకి ఎంత రాబడి ఉన్నా ఆ రాబడిని ఏం చేయాలంటే 10 భాగాలు చేయాలట. ఏం చేయాలండి? 10 భాగాలుగా చేయాలంటే 10 వాటాలు వేయాలి. చేప కొన్నప్పుడు చేపలు కొన్నప్పుడు వాటాలు వేస్తాం కదా, 4-5 కొనుక్కుని. అలాగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అంతా లేక రాబడి అంతా కూడా 10 వాటాలు వేయాలంట. 10 వాటాలు వేసి 9 వాటాలు నువ్వు తీసేసుకోవాలంట. హల్లెలూయా. ఎన్ని తీసేసుకోవాలి? 9 వాటాలు మీరు తీసేసుకోవాలి. మిగిలింది ఎన్ని వాటాలు? ఒకటే. అంటే అది 10వ భాగం అన్నమాట. అది 10 భాగాలు వేసాం కదా, 9 భాగాలు నువ్వు పట్టిపోయావు, ఇంక మిగిలింది 10వ భాగం. అది అంతా ఒకటేది. ఆ ఒకటే దేవుడు ఇమ్మన్నాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చేటప్పుడు అలాగే ఇవ్వాలంట. మరి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఎలాగిస్తాడంట చెప్పండి? దేవుడు మనకిచ్చేటప్పుడు కూడా ఎలాగిస్తాడంట? దేవుడు మనకిచ్చేటప్పుడు కూడా కొలతేనంట. అందుకని యేసుప్రభు ముందే చెప్పాడు, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు మరలా కొలవబడుతుంది. అయితే దేవుడు మనకు కొలిచే కొలత ఏంటో తెలుసా? ఆశ్చర్యపోతాం. ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు గలతీ పత్రిక 3:13లో, అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏం పొందినట్టండి? అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంట. మన ఆశీర్వాదానికి కొలత ఏంటండి? అబ్రహాము పొందిన ఆశీర్వచనం అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎంత? చూడండి వాక్యములో మనం ఆదికాండము 24వ అధ్యాయము
34వ వచనం చూడండి. అబ్రహాము ఆశీర్వాదము ఎలాంటిదో. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీలను, జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసాను. దేవునికి స్తోత్రం. అబ్రహాము కొన్న ఆశీర్వాదం ఏంటంటండి? వెండి బంగారములు, గొర్రెలు, గొడ్లు, దాసీలంట. దేవుని స్తోత్రం. అబ్రహాము ఎంత ఆశీర్వాదం పొందాడు. ప్రియులారా, నీ ఆశీర్వాదం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడంట. అలాగున మనల్ని దీవిస్తాడట. ఆయన దీవెన వస్తే, ఆయన మనం ఆరాధించే స్థలంలోనికి ఆయన దిగి వచ్చినప్పుడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తే, ఆయన ఆశీర్వాదం మన మీదకి ఎలా వస్తుందంట? అప్పుడు అబ్రహాం అంటే వెండి బంగారాలు, దాంతోపాటు దాసీలు. అంటే నేను ఏ స్థితికి దేవుడు తీసుకెళ్తున్నాడు? ఏ స్థితిలో ఉన్నా మనం, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆ స్థితిలోకి తీసుకెళ్ళగలడు. అందుకనే ఎవరండి, సమూయేలు గ్రంథంలో హన్న ఒక ప్రవచనం చెప్తా ఉంది. చూడండి, 2వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. అంటే దేవుడు ఏం చేయగలగడంటే, ఆయన దరిద్రము కలుగు చేయగలడు. ధనవంతుడై ఉండి విర్రవీగితే ఏమండి వాడిని డామును కింద పాడేయగలడు. అలాగే కింద పడిపోయిన దరిద్రుని కూడా ఐశ్వర్యవంతుడిగా ఆయన హెచ్చించగలడు. ఈ శక్తి దేవునికి ఉన్నదంట. అందుకని అక్కడ రాయబడింది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు కూడా ఆయనే. ఆ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనములను స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి పైకెత్తువాడును, లేమి కలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. హల్లెలూయా. పెంట మీద ఉండే వాళ్ళని సైతము పైకెత్తేవాడంట ఆయన. ఉండడానికి ఇల్లు లేదండి, ఎక్కడో చెట్టు కింద బతుకుతున్నామండి అన్న వాళ్ళని కూడా దేవుడు ఏం చేయగలడంట? ఏమండి, మహిమ గల సింహాసనాల మీద కూర్చుండబెట్టగలడంట దేవుడు. అంత శక్తిమంతుడు. అందుకని ఆయన ఆశీర్వదించడానికి మన మధ్యకు వచ్చినప్పుడు, ఆయన మనల్ని ఆశీర్వదించితే, నా బిడ్డలారా, ఆయన అబ్రహాములాగా ఆశీర్వదిస్తాడంట. అబ్రహాం అంత గొప్ప ఐశ్వర్యవంతులు అయ్యేలాగా. అయితే ఆయన మన మధ్యకు రావాలి. ఆయన మన మధ్యకు రావాలంటే మనం ఏం చేయాలి? సంతోషముగా ఏం చేయాలి? రమ్యముగా పాడి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఏమండి, చక్కగా పాడుతుంటే, చక్కగా వాయిద్యాలు వాయిస్తుంటే, చక్కగా చప్పట్లు కొడుతుంటే, అబ్బా దేవుని మహిమ మన మధ్యకి దిగి వస్తుంటే ఆశీర్వాదమే. నీకు ఏ ఆశీర్వాదం కావాలో మరి నాకు తెలియదు. డబ్బు అనే ఆశీర్వాదమో, ఆరోగ్యమైన ఆశీర్వాదమో, లేకపోతే మనశ్శాంతి అనే ఆశీర్వాదమో, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి అని పెళ్ళి అనే ఆశీర్వాదము, పిల్లలు లేరండి పిల్లలనే ఆశీర్వాదము, ఇలాగ ఏదో చాలా రకరకాల ఆశీర్వాదాలు మనకు కావాలి కదా. ఆ ఆశీర్వాదాలు ఎవరికి ఏమి కావాలో అవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. ఆయన వస్తే అందరికీ ఏం కావాలో అవన్నీ పట్టుకుని మన మధ్యకు వస్తాడు. అలా మన మధ్యకు రావాలంటే మొదట మనం చేయవలసింది ఏంటంటే, మన మట్టి బలిపీఠాన్ని మనం సరిగ్గా కట్టుకోవాలి. మన మట్టి బలిపీఠం ఏది? ఇదే మన శరీరమే. ఈ మట్టి బలిపీఠం ఇదే. ఈ మట్టి బలిపీఠాన్ని నువ్వు సరిగా కట్టు, దీన్ని బాగు చేయి. పడిపోయిందా, పాడైపోయిందా, పాపంలో పడిపోయావా, శాపంలో పడిపోయావా, లోకంలో పడిపోయావా, ఈ బలిపీఠాన్ని అలా బాగు చేయి, పవిత్రపరచు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయి, సమర్పించుకో. ఇక మీదట ఈ బలిపీఠాన్ని నేను అపవిత్రపరచను ఆయన అని దేవుని దగ్గర ఒక సమర్పణ చేసుకో. ఆ తరువాత నీ దహన బలులు దాని మీద అర్పించు, దేవుని నామాన్ని మహిమపరచు. నీ దేవుడు నీకు ఇచ్చిన స్వరం కొలితే దేవుని మనసారా సంతోషంగా పాడి స్తుతించు. వెంటనే దేవుని మధ్యకి ఆయన వచ్చేస్తాడు. ఏ స్థలంలో ఆయనకి వచ్చేస్తాడు. కొంతమంది అనుకుంటారు, ఆ ముదునూరు పాడండి, అక్కడ దేవుడు దిగి వస్తున్నాడండి, అక్కడ చాలా జనం వస్తారండి, కనులకి విందుగా ఉంటుందండి. ఎలా ఉంటుందంట? దేవుడు ముదునూరు పాడులో లేడు, లేదా ఇంకో పాడులో లేడు, ఆయన ఎక్కడైనా ఉన్నాడు. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనండి చాలా గొప్ప ఆశీర్వాదం వస్తుందండి. నీ ముఖం
నువ్వు అలా అనుకుంటున్నావు, అది కాదు. దేవుడు ఎంత బలహీనుడైన సేవకుడైనా సరే, నీవు దేవుని కొరకు మంటి బలిపీఠాన్ని బాగు చేసి దాని మీద నీ దహన బలులు అర్పిస్తే, బలహీనుడైన సేవకుడైనా సరే వచ్చి నీ మీద చేయించి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అసలు నీ బట్టి బలిపీఠం కట్టుకోకుండా ఉంటే నువ్వు ఎంత పెద్ద దూరం వెళ్ళినా, ఎంతమంది జనాలు వచ్చే సభల్లోకి వెళ్ళి నువ్వు కూర్చున్నా ఆశీర్వాదం మాత్రం నీకు అంటదో, నీకు ముట్టదు. దేవునికి స్తోత్రం. అందుకనే మొదట మనం ఏం చేయాలి? మన బలిపీఠాన్ని కట్టుకోవాలి. మన బలిపీఠాన్ని కట్టుకుంటే ఎక్కడికి పోవడం అవసరం లేదు. ఆయన మన దగ్గరికే వస్తానంటున్నాడు. ఆయన 2 లేక 3. మరి మనకున్న మందిరాల్లో 100, 50 ఉన్నటువంటి ఈ జనాభాల్లో ప్రియులారా, దేవుడు దిగిరాడా? ఖచ్చితంగా దిగి వస్తాడు. ఆయన అన్నాడు కదా, 2 ఉంటేనే నేను మీ మధ్యకు వస్తానన్నాడే. మరి ఇంతమంది ఉన్నా మన మధ్యకి దేవుడు దిగిరాడా? ఖచ్చితంగా దిగి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. బ్లెస్ చేసే వాళ్ళని బ్లెస్ చేస్తూనే ఉన్నాడు. నీకు మాత్రం అంటిది అంటలేదు, ముట్టేది మాత్రం ముట్టట్లేదు. ఎందుకంటే నీకు సరైన సమర్పణ లేదు. నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవట్లేదు. దాన్ని ముందు బాగు చేయమని దేవుడు ఈరోజు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మీ వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, దేవునికి సమర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి మొక్కుకుందాం. నువ్వెవరైనా సరే, ఒకవేళ నీ మట్టి బలిపీఠం పడిపోయిందా, నీ బలిపీఠము నీ శరీరము పడగొట్టబడి పాపంలో పడిపోయిందా, అపవిత్రపరచబడిందా నీ బలిపీఠము, అయితే ఇదిగో దేవుని దగ్గర పశ్చాత్తాపపడు. నీ పాపం ఏంటి? ఏ పాపంలో నువ్వు పడిపోయావో, ఏ విధంగా నీ బలిపీఠం పడిపోయిందో ప్రభు సన్నిధిలో ఒప్పుకుని, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, లోక ఆశల్లో పడిపోయి, శరీరాశల్లో పడిపోయి నా బలిపీఠాన్ని నేను అపవిత్రపరచుకుని నేను పడిపోయానయ్యా. పడిపోయిన నా బలిపీఠం ఈరోజు మళ్ళీ తిరిగి కట్టుకోవాలనుకుంటున్నాను తండ్రి. దాన్ని నేను బాగు చేయాలనుకుంటున్నానయ్యా. ఈ బలిపీఠాన్ని నీ కొరకు నేను ప్రతిష్ఠించాలనుకుంటున్నాను తండ్రి. ఈ రోజు నుంచి నా సర్వ శరీరాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను. నీకు మాటిస్తున్నానయ్యా, ఇక మీదట ఇది అపవిత్రము కాదు, పరిశుద్ధంగా నీ కోసం నేను కట్టుకుంటాను, పరిశుద్ధంగా జీవిస్తాను, పవిత్రమైన పనులే నేను చేస్తాను, పవిత్రమైన స్థలాల్లోనికే నా కాళ్ళు వెళ్తాయి, పవిత్రమైన మాటలే నేను మాట్లాడతాను, అపవిత్రమైన నేను ఏవి చూడను, నా విశ్వాసాన్ని పవిత్రతను చెడగొట్టే మాటలు నేను వినను. ప్రభువా నన్ను నీకు నేను సమర్పిస్తున్నాను అని నీ బలిపీఠాన్ని బాగు చేసుకో బిడ్డ. నోరు తెరువు, ప్రార్థన చేయి, దేవుని దగ్గర అడుగు, సమర్పించుకో, పశ్చాత్తాపడు. ఇప్పుడే నా యేసయ్యకు నీ శరీరాన్ని అప్పగించు, యేసయ్యకి సమర్పించు. నా యేసయ్యను సమర్పించి నా యేసయ్యను మహిమపరచు. ఆయన ప్రార్థించడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన గురించి నువ్వు ఇతరులతో ముచ్చడించడంలో నువ్వు దేవుని మహిమపరచు. అక్కడికి యేసయ్య వస్తాడు. నీకు ఏ ఆశీర్వాదం కావాలో, ఆశీర్వాదం కొరకు ప్రాకులాడుతున్నావు, ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావు, కాయలు కాసేలా చూస్తున్నావు, కానీ నీకు ఏ ఆశీర్వాదం రావట్లే. ఎందుకంటే నువ్వు సమర్పణ లేదు. నీ బలిపీఠం పడద్రోయబడి ఉంది. నువ్వు బలులు ఎక్కడ అర్పిస్తావు? దేవునికి పైన సువాసన కలిగించేవి. ఇప్పుడే సమర్పించుకోండి, దేవుని దగ్గర వేడవండి, పశ్చాత్తాపండి, ఒప్పుకోండి మీ పాపాలు ఏంటో. ప్రభువా నేను పలానా పాపం చేసి ఈ బలిపీఠాన్ని అపవిత్రపరిచి పోగొట్టేసుకున్నానయ్యా, ఈ బలిపీఠాన్ని నేను తిరిగి కట్టుకుంటానయ్యా, బాగు చేసుకుంటానయ్యా. నీవు నా మధ్యకు రావాలయ్యా, నన్ను ఆశీర్వదించాలి. నీ ఆశీర్వాదం లేక నాయనా నేను మూడైపోయానయ్యా. నాకు శాంతి లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, నా కుటుంబంలో వెలుగు లేదయ్యా. నాలోనికి రండయ్యా, నా ఇంటిలోనికి రండయ్యా, నా పనులన్నిటి మీదకి నీ ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. ఒక తండ్రి వస్తుంటే పిల్లలకు కావలసినవి పట్టుకొస్తున్నారయ్యా, బంధువులు ఇంటికి వస్తుంటే ఇంటి వాళ్ళకి పప్పులు తెస్తున్నారయ్యా. నీవు వస్తే నాకు కావలసినవి నువ్వు తెస్తావని నేను నమ్ముతున్నానయ్యా. నాకు సహాయం చేయండి. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసయ్య నీ సమర్పణ చూడాలనుకుంటున్నాడు ఆయన. నీ నోట నుండి నీ మనసారా నువ్వు ఎలా పలుకుతావో అది దేవుడు చూస్తున్నాడు. మధురమైన మాటలు కాదు, చక్కని మాటలు కాదు ఆయనకు కావలసింది.
సొల్లు మాటలు కాదు, పొల్లు మాటలు కాదు. ఆయనకి కావలసింది గట్టి మాటలు కావాలి. ఆయనకి నేనుండి సరైన సమర్పణ కావాలి నా యేసయ్యకి. యేసయ్య నీ సమర్పణతో, నువ్వు ఇచ్చే మాటతో నేను ఆశీర్వదించడానికి నేను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ దగ్గరే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, మన మధ్యనే ఆయన ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు మన వైపు, ఆయన చెవులు మన వైపు ఉన్నాయి. మనం ఏం పలుకుతున్నామో వింటున్నాడు. దేవునికి స్వరమెత్తి, దేవుని స్వరమెత్తి మాట్లాడండి, సమర్పించుకోండి. నోరు తెరుద్దాం ప్రతి వారు. నా జీవితం బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మేము గొప్పవారం కావాలి అని అనుకుంటే బిడ్డలారా, ఆశీర్వాదం మీ దగ్గరే ఉంది. నా యేసయ్య నీకు ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవడం నీకు చేతనైతే ఇదిగో ఈ రోజే నువ్వు ఆశీర్వాదం పొందగలవు.